మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. ఇరాన్, అమెరికాల మధ్య పేరుకే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. కానీ అమెరికా గురువారం నాడు చడీ చప్పుడు కాకుండా దక్షిణ ఇరాన్పై వైమానిక దాడులు చేసింది. ఇదే అదునుగా అమెరికాకు అత్యంత మిత్రదేశమైన ఇజ్రాయెల్ కూడా దక్షిణ లెబనాన్పై బాంబుల మోత మోగించింది. ఇక ఇరాన్పై దాడులు చేసినందుకు ప్రతీకారంగా ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్లో అమెరికా ఎయిర్ బేస్లపై దాడి చేసింది. మొత్తానికి మరోమారు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి తెరతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గురువారం నాడు ఇరాన్పై దాడులు చేయడానికి దారితీసిన పరిస్థితుల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్ మరోమారు భగ్గుమంది. గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈద్ ఉల్ అజా లేదా బక్రీద్ జరుపుకుంటున్న సందర్భంగా అమెరికా మాత్రం ఇరాన్కు గట్టి షాక్ ఇచ్చింది. గురువారం నాడు తెల్లవారుజామున స్థానిక కాలమాన ప్రకారం 4:30 బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీపై బాంబుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లపై దాడి చేసింది. అయితే ఐఆర్జీసీ ఎక్కడి ఎయిర్ బేస్లపై దాడులు చేసింది మాత్రం చెప్పలేదు. అయితే కువైట్పై దాడులు చేసి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. కువైట్లో అమెరికా ఎయిర్ బేస్లున్నాయి. కాగా కువైట్ మాత్రం తమ నగరంపై వచ్చి పడుతున్న డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపింది. అయితే ఏ దిక్కు నుంచి డ్రోన్లొచ్చాయో మాత్రం వెల్లడించలేదు. అయితే అమెరికా మిలిటరీ మాత్రం ఇరానియన్ డ్రోన్లను హార్ముజ్ జలసంధి వద్ద కూల్చేశామని తెలిపింది. అలాగే ఇరాన్ పోర్ట్ సిటీ బందర్ అబ్బాస్లోని మిలిటరీ బేస్పై దాడులు చేసిందని తెలిపింది. ఇక తాజాగా ఇరాన్, అమెరికాలో ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడంతో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందా లేదా అనేది అనుమానమే. ఇదిలా ఉండగా వరుసగా గత 3 రోజుల నుంచి అమెరికా ఇరాన్పై రెండవసారి దాడి చేసింది. ఇక అమెరికా వాదన విషయానికొస్తే తమ స్వీయ రక్షణ కోసమే దాడులు చేయాల్సొచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఇక ఇరాన్లోని బందర్ అబ్బాస్పై 5 డ్రోన్లను ప్రయోగించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాగా ఇరానియన్ మీడియాలో బందర్ అబ్బాస్ నగరం తూర్పు ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని పేర్కొంది. ఇక అమెరికాకు చెందిన సెంట్కామ్ మాత్రం కాల్పుల ఒప్పందాన్ని గౌరవిస్తూనే తమను తాము రక్షించుకోవడానికి వైమానిక దాడులు చేయాల్సి వస్తోందని వివరణ ఇచ్చుకుంది. అలాగే హార్ముజ్ జలసంధి చుట్టుపక్కల పెను ప్రమాదం పొంచి ఉన్నందువల్ల ఇరాన్ నుంచి వస్తున్న 4 డ్రోన్లను కూల్చివేశామని అమెరికా చెబుతోంది. కాగా ఇరాన్పై దాడుల్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాకే ఖండించారు. అమెరికా దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. బందర్ అబ్బాస్పై దాడి చేసిన అమెరికా ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని తాము దాడులు చేశామని ఐఆర్జీసీ తెలిపినట్లు ఇరాన్ బ్రాడ్కాస్టర్ IRIB వెల్లడించింది. ఇరాన్ తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటుందని ఇస్మాయిల్ బాకే చెప్పారు. చివరగా గత సోమవారం నాడు దక్షిణ ఇరాన్పై వైమానిక దాడులు చేసిందని, అమెరికా హార్ముజ్ జలసంధి వద్ద సముద్ర గర్భంలో మైన్స్ పరచాలనుకుందని, అందుకే బాంబు దాడులు చేయాల్సొచ్చిందని అమెరికా వివరణ ఇచ్చుకుంది. హార్ముజ్ జలసంధి వద్ద తమ సైనికుల ప్రాణాలు కాపాడుకోవడానికి దాడులు చేయాల్సొచ్చిందని సెంట్కామ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా పెర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై పన్ను విధించడంపై అమెరికా ఆంక్షలు విధించింది. కాగా హార్ముజ్ గుండా వెళ్లే ఏ నౌకైనా పెర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీకి పన్ను చెల్లిస్తే వారిపై కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్. దీనికి ఇరాన్ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాకే సోమవారం నాడు స్పందించారు. హార్ముజ్ జలసంధి వద్ద ట్రాఫిక్ నియంత్రణతో పాటు దిశానిర్దేశం చేసేందుకు రుసుము వసూలు చేస్తున్నామని వివరించారు. ఇదిలా ఉండగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ మాట్లాడుతూ ఇరాన్ డబ్బు కొరత కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద అడ్డదిడ్డంగా డబ్బు దండుకుంటోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా బుధవారం నాడు జరిగిన కేబినెట్ మీటింగ్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్పై యుద్ధం పట్ల నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్న ధీమాను వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం యుద్ధాన్ని ఫినిష్ చేస్తామో లేదో తెలియదన్నారు. ఇదే కేబినెట్ సమావేశంలో ఆయన ముస్లిం దేశాల్ని అబ్రహం అకార్డ్స్పై సంతకాలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. కాగా తాము చెప్పినట్లు అంగీకరించకపోతే ఇరాన్పై భారీ ఎత్తున బాంబు దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల పట్ల ట్రంప్
అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ షరతులకు అంగీకరించకపోతే తిరిగి ఇరాన్పై దాడులు చేస్తామని ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. అయితే చర్చలు ఒకసారి కొలిక్కొస్తున్నట్లు కనిపించినా మరోమారు ఇరు దేశాలు ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకుంటూ దాడులు ప్రతిదాడులకు పాల్పడుతున్నారు. కాగా ఇరాన్ ఒకసారి త్వరలోనే డీల్ కుదిరే అవకాశాలు లేవని చెబుతుంటే మరోపక్క ట్రంప్ కూడా తాము తొందరపడ్డం లేదని కౌంటర్ ఇచ్చారు. కాగా ట్రంప్ పనిలో పనిగా ఒమన్పై మండిపడ్డారు. ఒమన్ ఇరాన్కు దగ్గర కావడంతో మీ అంతు చూస్తానంటూ బాంబులు వేశానని బెదిరించారు. ఇదిలా ఉండగా ఇస్రాయెల్ దక్షిణ లెబనాన్పై వైమానిక దాడులు చేసింది. హెజ్బుల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసినట్లు ఇస్రాయెల్ మిలిటరీ పేర్కొంది. సోషల్ మీడియాలో దాడుల ఫోటోల్ని షేర్ చేసింది. లెబనాన్లో అతిపెద్ద నగరం టైర్లో కూలిన భవనాల్ని చూపించారు. ఇస్రాయెల్ బాంబు దాడులకు కూలిన ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక కూలిన భవనాల చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. కాగా బుధవారం నాడు ఇస్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జహ్రానీ నది వద్ద ఉండే రెసిడెంట్లను వెంటనే ఉత్తరం వైపు ఇస్రాయెల్కు సరిహద్దులో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించింది. లేదంటే ఉక్కుపాతంతో అణిచివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. కాగా ఇస్రాయెల్కు లెబనాన్కు మధ్య ఏప్రిల్ 17 నుంచి కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. కాగా ఇరు దేశాలు కాల్పుల ఒప్పందాన్ని మీరు ఉల్లంఘించారంటే మీరు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాగా గురువారం నాడు ఇస్రాయెల్ టైర్ నగరంలో భారీ ఎత్తున వైమానిక దాడులకు పాల్పడిందని లెబనాన్కు చెందిన నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇదిలా ఉండగా టైర్ నగరం నుంచి వస్తున్న ఫుటేజ్ని చూస్తే బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు పలుమార్లు పేలుళ్ల శబ్దాలతో పాటు మంటలు కనిపించాయని వెల్లడించింది. టైర్ నగరంలో ఎక్కడ చూసినా నల్లటి పొగ కనిపించింది. అలాగే వాహనాలు తగలబడుతున్న దృశ్యాలు కనిపించాయి. కాగా టైర్ నగరంలో ఇస్రాయెల్ వైమానిక దాడులు చేసిన వెంటనే స్థానికులు ఒక్కసారి షాక్కి గురయ్యారు. కాగా ఇస్రాయెల్ వాదన విషయానికొస్తే తాము హెజ్బుల్లా మిలిటెంట్లు ఎక్కడ దాక్కున్నారో ఆ భవనాలపై మాత్రమే దాడులు చేశామని తమ చర్యను సమర్థించుకుంది. కాగా ఇస్రాయెల్ మిలిటరీ మాత్రం వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని నగరవాసులకు వార్నింగ్లు ఇస్తోంది. కాగా టైర్ నగరంలో ప్రజలు రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో వెంటనే నగరం ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని స్థానికులు వాపోతున్నారు. కాగా లెబనాన్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల్ని కూడా బెదిరించి ఇస్రాయెల్ ఖాళీ చేయిస్తోందని, ఇక గ్రామస్తులు ఇళ్లు ఖాళీ చేసి పారిపోతుంటే వారిపై డ్రోన్లతో దాడులు చేసిందని, ఈ డ్రోన్ దాడిలో 6 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 2 పిల్లలున్నారని లెబనాన్కు చెందిన ఎన్ఎన్ఏ మీడియా తెలిపింది. ఇక ఇస్రాయెల్కు లెబనాన్కు కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత ఇస్రాయెల్ లెబనాన్లో 14% భూభాగాన్ని ఆక్రమించింది. ఇక ఇస్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వాదన ఏంటంటే దక్షిణ లెబనాన్లో తాము సైనికులపై హెజ్బుల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశారని, అలాగే ఉత్తర ఇస్రాయెల్పై దాడులకు పాల్పడడంతో ప్రతిదాడులు చేయాల్సొచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. కాగా టైర్ నగరంలో ఇస్రాయెల్ వైమానిక దాడులు చేస్తుంటే టైర్ నగరం ప్రజలు బాల్కనీల నుంచి తమ మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేశారు. కాగా టైర్ నగరంలో ఎక్కడ చూసినా ఇస్రాయెల్ సైనికులు కనబడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా, ఇస్రాయెల్ దాడులు చేసిన తర్వాత నుంచి చూస్తే లెబనాన్లో ఇప్పటివరకు 3213 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇస్రాయెల్ మాత్రం తాము 23 మంది సైనికుల్ని కోల్పోయామని, మరో 4 పౌరులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. మొత్తానికి చూస్తే కాల్పుల విరమణకు ఎలాంటి విలువ లేకుండా పోయింది. ఒకవైపు పాకిస్తాన్తో పాటు పలు అరబ్ దేశాలు ట్రంప్తో పాటు ఇరాన్ను నచ్చజెప్పి రాజీకి కుదర్చడానికి ప్రయత్నిస్తుంటే అమెరికా మాత్రం ఒంటెత్తు పోకడపోతోంది. మరోమారు మిడిలిస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోందని చెప్పక తప్పదంటున్నారు పలువురు విదేశీ దౌత్యవేత్తలు.